బేబీస్కి విటమిన్ D3 డ్రాప్స్ అన్నవి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. పుట్టిన ప్రతి బేబీకి ఫస్ట్ డే నుండి 1 year వచ్చేంత వరకు విటమిన్ D3 డ్రాప్స్ అన్నవి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత ఇవ్వాలో చూద్దాం. రోజుకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంది పేరెంట్స్కి ఉన్న కన్ఫ్యూషన్ ఏంటి అంటే, సార్ 1 ml ఇవ్వాలా లేదా 0.5 ml ఇవ్వాలా అని అడుగుతుంటారు. సో ఇది మీరు తీసుకునే సిరప్ యొక్క బ్రాండ్, దాని యొక్క కంపోజిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనకు మార్కెట్లో 1 ml 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ వచ్చే సిరప్స్ ఉన్నాయి, 1 ml 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వచ్చే సిరప్స్ ఉన్నాయి. మీరు 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ యూస్ చేస్తున్నట్టయితే 0.5 ml ఇవ్వండి. మీరు 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ యూస్ చేస్తున్నట్టయితే 1 ml ఇవ్వండి. ఇంకో కన్ఫ్యూషన్ ఏంటి అంటే, సార్ ఏ టైంలో ఇవ్వాలి? మీరు ఏ టైంలో అయినా ఇవ్వచ్చు, కానీ ప్రతిరోజు అదే టైంని ఫాలో అవ్వండి. ఇవాళ పొద్దున్న ఇస్తూ ఉన్నారనుకోండి, రేపు కూడా పొద్దున్నే ఇవ్వండి. సార్ ఇన్ని రోజుల పాటు ఇవ్వాలి? 1 year వచ్చేంత వరకు ప్రతి బేబీకి కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి? ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ డే నుండి 1 year వచ్చేంత వరకు వాళ్ళ వెయిట్తో కానీ, ఏజ్తో కానీ, హైట్తో కానీ, జెండర్తో కానీ సంబంధం లేకుండా సేమ్ డోస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం ప్రతి పేరెంట్కి తెలిసి ఉండాలి. సో మీకు తెలిసిన పేరెంట్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.